హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు కూడా మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేసింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. డంపింగ్ చేసేంత వరకు అంతే బిఆర్కే డంపింగ్ చేసేంత వరకు అంతే బిఆర్కే. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పుస్తకాలు, ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు కూడా మంటల్లో కాలిపోయినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ప్రభుత్వ ముద్రణ కార్యాలయంలో ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి చూసినట్టయితే అందులో ఉన్నటువంటి యంత్రాలతో పాటుగాను ప్రభుత్వ ఏదైతే పుస్తకాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటన తెల్లవారున జరిగినటువంటి ఘటన పైన కూడా అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైన పోస్ట్ మార్టం చేస్తున్నారు. అంటే ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు చూసినట్టయితే షార్ట్ సర్క్యూటే కారణమంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో చూసినట్టయితే యంత్రాలతో పాటుగాను ప్రభుత్వ ఏదైతే పుస్తకాలు ముద్రిస్తుంటుందో ఆ ముద్రలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా పూర్తిగా ఈ మంటల్లో దగ్ధమయ్యాయి. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఉన్నతాధికారులంతా కూడా దాన్ని సమీక్షించడం జరిగింది. అయితే సకాలంలోనే ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆపివేయడంతో భారీ అగ్ని ప్రమాదం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పెద్ద ఎత్తున ముప్పు తప్పిందని అధికారులు వెల్లడి చేయడం జరిగింది. జ్యోష్ణ.